నమస్తే, వెల్కమ్ టు లియో. అన్స్టాపబుల్ సీజన్ 4. 4 స్తంభాలలో 2 స్తంభాలు కనిపించాయి. అదే నందమూరి బాలకృష్ణ, దగ్గుపాటి వెంకటేష్. అయితే వీళ్ళిద్దరి కలయిక మనకి ఆహా వేదికగా పూర్తి కన్నుల పండుగగా జరిగింది. మొత్తానికి ఆ యొక్క ఎపిసోడ్ ఎలా ఉంది, హైలైట్స్ ఏంటనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి నందమూరి బాలకృష్ణ గారు, అదేవిధంగా దగ్గుపాటి వెంకటేష్, వీళ్ళిద్దరి కలయిక అనేది చాలా రేరుగా మనం చూస్తూ వస్తుంటాం. ఎందుకంటే సాధారణంగా మనం చిరంజీవి అండ్ నాగార్జున గారు కలుస్తుంటారు. అదే చిరంజీవి అండ్ వెంకటేష్ గారు కలుస్తున్న సందర్భం చూసాం. సాధారణంగా బాలకృష్ణ గారు కొద్దిగా దూరం మెయింటైన్ చేస్తుంటారని చెప్పి ఒకటి, కానీ ఆహా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా పూర్తిగా పటాపంచలై బాలకృష్ణ గారి యొక్క నిజస్వరూపం ఏంటి, లేదంటే ఆయనకున్న వ్యక్తిత్వం ఏంటి, ఒక చిన్నపిల్లడి మనస్తత్వం ఏంటి అనేది బయటపడ్డాయి. మొత్తానికి వెంకీతో జరిగినటువంటి ఎపిసోడ్ ఎలా ఉంది, దాంట్లో హైలైట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అన్స్టాపబుల్లో ఈ ఎపిసోడ్ ప్రత్యేకత ఏంటంటే వెంకటేష్ రావటం. ఇప్పుడు మనం ఎవరైతే 4 పిల్లర్స్ అనుకుంటున్నామో, ఈ 4 పిల్లర్స్లో ఇప్పటిదాకా మిగతా వాళ్ళు ఎవరు రాలా, వెంకటేష్ కూడా రాలా. వెంకటేష్ రావటం వల్ల ఇది హైలైట్గా నిలిచింది అనుకోవచ్చు. పైగా వెంకటేష్ను బాలయ్య బాబు వీళ్ళిద్దరికీ, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, రామానాయుడు గారు, వీళ్ళిద్దరికీ ఎంతో దగ్గర సంబంధం ఉంది. రామానాయుడు గారు నేను తెలిసినప్పుడు అనేవాళ్ళు, రాముడు భీముడు అనే సినిమా ఆయన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తీశారు. రాముడు భీముడు విత్తనం అయితే ప్రేమనగర్ చెట్టు అనేవాడు రామానాయుడు గారు. అంత అనుబంధం ఉంది రామారావు గారికిను రామానాయుడు గారికి. మరి వాళ్ళ పిల్లలుగా వీళ్ళకి కూడా ఎంతో అనుబంధం ఉండడానికి ఉదాహరణ ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా చాలా ఏకవచనంలో మాట్లాడుకోవటం. ఏకవచనంలో వెంకీ కూడా బాలయ్య నువ్వు నువ్వు అంటూ సంబోధించడం కానీ, బాలయ్య కూడా వెంకీని అట్లాగా మాట్లాడటం కానీ చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. సరదాగా సాగింది ఇది. అయితే మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణలో వెంకీ గురించి చాలా ఏమంటారు విచిత్రమైన క్వశ్చన్ అయితే బాలకృష్ణ గారు వేశారని చెప్పి అర్థమవుతుంది. అదేంటి అంటే, వెంకీ చూస్తానికి చాలా ఫ్యామిలీ మ్యాన్ లాగా, ఫ్యామిలీ హీరోలాగా కనిపిస్తుంటాడు. అటువంటిది ఏదైతే కాలేజ్ రోజుల్లో ఏదైతే రౌడీజం చేశాడనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది, నిజంగా జరిగిందా, లేదంటే దాని గురించి ఏం చెప్తారు? అది వెంకటేష్ గారు స్వయంగా చెప్పారు. తను బ్యాడ్ స్టూడెంట్ అనేది చెప్పారు. కానీ ఆ బ్యాడ్ స్టూడెంట్ ఎలా గుడ్ స్టూడెంట్ అయ్యాడు మళ్ళీ సురేష్ బాబు గారు కూడా చెప్పారు. అంటే చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు రౌడీజం చేసేవాడిని, ఇటుపక్క 100 మంది అటుపక్క 100 మంది పట్టుకుని కలబట్టడం, ఈ ఎపిసోడ్స్ అన్నీ సినిమా స్టోరీలాగా వెంకటేష్ చెప్పడం అనేది జరిగింది. అలాగే చదువుకున్నప్పుడు కూడా సురేష్ బాబు కూడా రావడం జరిగింది. కాబట్టి భోజనం ఫుడ్ కూడా వచ్చిన క్యారేజీలో 50-50 చేసుకోవడం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ తినడం కానీ, అన్నదమ్ముల అనుబంధానికి ఆప్యాయతగా అర్థం పట్టేలాగా ఎపిసోడ్ ఉంది. కాబట్టి సురేష్ బాబు ఏమన్నారంటే, చదువుకునేటప్పుడు తను బ్యాడ్ స్టూడెంటే, కానీ ఇప్పుడు చూసుకుంటే టాప్లో అదే స్కూల్లో వెంకీ వెంకటేష్ అనే పేరుతో టాప్లో ఉంటాడు. అప్పుడేమో అన్నింటిలోనూ కూడా బ్యాడ్ స్టూడెంట్గా ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ టాప్ అనే విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. అది ఒక హైలైట్ అయింది. ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ అంటేనే, సురేష్ అంటే ఇక్కడ ఎస్పీ అనే బ్యానర్లో 2 అబ్బాయిలు ఉంటారు కాబట్టి ప్రొడ్యూసరు, ఎస్ అంటేనేమో వెంకటేష్ సూపర్ స్టారు, పి అంటే ప్రొడ్యూసరు సురేష్ బాబు అని అటుగా అర్థం వచ్చేట్టుగా ముందుగానే రామానాయుడు గారు డిజైన్ చేసుకుని ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఆ బ్యానర్ని చేయటం అనేది, ఆ విశేషాలు కానీ, అలాగే వెంకటేష్లో సురేష్ బాబులో వెంకటేష్ నచ్చనాంశాలు, వెంకటేష్లో సురేష్ బాబు నచ్చనాంశాలు, ఇలా మొత్తం ఎపిసోడ్ అంతా కూడా చాలా హైలైట్ అనిపించింది. అయితే సాధారణంగా ఏ సెలబ్రిటీ వచ్చినా కొంత కాంట్రవర్షియల్ జోలికి వెళ్తూ ఉంటారు బాలకృష్ణ గారు. సో వెంకటేష్కి సంబంధించిన ఎపిసోడ్లో ఏమన్నా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కానీ, లేదా ఏదైనా స్టార్స్తో ఉన్న గొడవల గురించి కానీ అట్లాంటివి ఏమైనా మాట్లాడడం జరిగిందంటే ఏం చెప్తారు? ఆ నలుగురు గురించి మాత్రం మనం ఒక ఎపిసోడ్ చేద్దామని ఒక టాపిక్ అయితే వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ నలుగురు ఫోటోలు, గతంలో ఉన్న ఫోటోలు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మనం ఒక షో చేయాలి నలుగురం కలిసి అనే మాట, పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే నలుగురు ఏకంగా ఒకే వేదిక మీద రారనే దాన్ని పటాపంచలు చేస్తూ బాలయ్య బాబు నుంచి రావటం, వెంకటేష్ చెప్పడం జరిగింది. అలాగే కత్తులతో కాదు కంటి చూపుతో సంపుతాను డైలాగ్ని వెంకటేష్తో పలికించడం, అలాగే గణేష్ డైలాగ్ని బాలయ్య బాబుతో పలికించడం, ఇట్లా సరదా సంఘటనలు అన్నీ జరిగినాయండి. అది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. అది తర్వాత అనిల్ రావిపూడి రావడం, అనిల్ రావిపూడి వచ్చిన తర్వాత ఇంకా సరదాగా సాగింది. ఇద్దరిని ఇరుకుని పెట్టి క్వశ్చన్లు వేయటం. అనిల్ రావిపూడి తన అయిన స్టైల్లో, ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం అంటే మేము సంక్రాంతికి వస్తున్నాం అంటాడు బాలయ్య బాబు. డాకు మహారాజు అంటే సంక్రాంతికి వస్తున్నాం అంటే సంక్రాంతికి వస్తున్నాం అంటాడు. కాబట్టి అది కూడా సరదాగా ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే
ఇప్పుడు రానున్నటువంటి సంక్రాంతి అనేది ఒక పెద్ద సీజన్ కింద మనం చూస్తూ వస్తున్నాం. కాకపోతే ఇద్దరి మధ్యన పోటీ కనిపించిందా, లేదా ఆహ్లాదకరంగా ఒక స్నేహపూరితమైన వాతావరణం కనిపించింది అంటే ఏం చెప్తారు? అసలు పోటీ ఏమి కనిపించాల. చాలా స్నేహపూరితంగానే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేశారు. మేము వస్తున్నాం. వీళ్ళు డాకు మహారాజు ఆయన కూడా ఆహ్వానం పలుకుతున్నట్టుగా వెంకీ కూడా డాకు మహారాజుకి ఆహ్వానం పలికాడు. ఈయన సంక్రాంతికి వస్తున్నాం దాని మీద బాగా పలికారు. పైగా ఆ సినిమా హీరోయిన్లు ఇక్కడ హీరోయిన్ల పరంగా చూసుకుంటే ఆ ఇద్దరి మధ్యలో బాలయ్యబాబు కూర్చున్నాడు. వెంకీ కూర్చోవలసిన ప్లేస్లో బాలయ్యబాబు కూర్చోవడంతో కాసేపు మళ్ళీ సరదాగా అక్కడ దానికి అనిల్ రావిపూడి నాకు ఐడియా వచ్చింది ఒక రాధ ఇద్దరు కృష్ణులు అని టైటిల్ వచ్చింది అంటూ ఒక కొసమెరుపు ఇవ్వటం. ఆ తర్వాత మళ్ళీ బాలయ్యబాబు తన హాట్ సీట్కి వెళ్ళిపోవటం, అలాగే బాలయ్యబాబు హాట్ సీట్ని అనిల్ రావిపూడి ఆక్రమించడం, ఇలా చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే ఇందులో ఉన్నాయి. సో ఓవరాల్గా ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించింది? ఇంకా ఏదన్నా క్వశ్చన్స్ యాడ్ అయితే బాగుంటుంది అని అనిపించినట్టు సందర్భాలు ఏమున్నాయి? నాకు అనిపించలా. చాలా మోతాదు మించి చేశారు వీళ్ళు, బాగా కసరత్తు చేశారనిపించింది. ఎందుకంటే ఆ సుబ్బారావు అనే పిలవడం కానీ, ఆ సరదా సంఘటనలు కానీ, పైగా ఆ నటుడు రాజేష్ కూతురు కదా ఐశ్వర్య రాజేష్, వాళ్ళిద్దరు పాటల్లో డ్యాన్స్ చేసింది చూపించారు. దానికి ఐశ్వర్య రాజేష్ అడుగుతుంది, మీరు ఒక హీరోతో చిన్న హీరోలతో మీరు కలిసి డ్యాన్స్ చేయరట కదా, మరి ఎలా చేశారనే క్వశ్చన్ వేయటం కానీ, అలాగే మళ్ళీ వెంకీ గురించి కూడా ఒక పాజిటివ్గా, ఇప్పుడు వాళ్ళ అత్త శ్రీలక్ష్మి, వాళ్ళ అత్తయ్య మేనత్త హాస్య నటి శ్రీలక్ష్మి వాళ్ళ మేనత్త కదా, మన సెట్లోకి వచ్చినప్పుడు సంక్రాంతికి వచ్చిన సెట్లోకి వచ్చినప్పుడు వెంకటేష్ వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుతున్నారంట ఈవిడితో కూడా, ఐశ్వర్య రాజేష్తో. అదేంటే వెంకటేష్ ఎవరు పుస్తకం చదువుకుని కూర్చుంటాడు కానీ ఎవరితో మాట్లాడంటారో, నీతో అంత సరదాగా ఉన్నాడు ఏంటి అని అందంట. ఇలాంటి అంశాలన్నీ కూడా ఒక హైలైట్ అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఎపిసోడ్ ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? హైలైట్ అంశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన అన్ని ఎపిసోడ్లు చూసుకుంటే ఇది కూడా ఒక హైలైట్గా నిలిచే ఎపిసోడ్గా చెప్పాలి. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ వస్తున్నాడు కాబట్టి ఏదో నామకే వాస్తేలాగా చేయకుండా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అసలు అటు బాలయ్య బాబు రెచ్చిపోయాడు, ఇటు వెంకీ రెచ్చిపోవటం, పైగా వెంకీ తన స్పిరిచువల్ తత్వాన్ని కూడా చెప్పడం, ఇది మనం అనేది నథింగ్ అని చెప్పడం, పైన అంతా దేవుడే నడిపిస్తాడని వెంకీ చెప్పడం. ఎందుకంటే వెంకటేష్లో తెలుసు డిసెంబర్ 13 ఆయన పుట్టడం అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే బాలయ్య పుట్టినరోజు కూడా అడిగాడు ఆయన, అనిల్ రావిపూడిని, జూన్ 10 డిసెంబర్ 13 అని చెప్పడం. అలాగే మనం పుట్టినా ఏం చేసినా కానీ ఇదంతా నామకే వస్తే పైన అంతా భగవంతుడని వెంకటేష్ చెప్పడం. ఇలా ఫిలసాఫికల్ టచ్, ఎమోషనల్ టచ్, కామెడీ టచ్, మొత్తం నవరసాలు ఉట్టిపడేలాగా ఎపిసోడ్ అయితే ఉంది. అందరూ చూడాల్సిన ఎపిసోడ్గా చెప్పొచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరు గెస్ట్ రాబోతున్నారు, ఎలా ఉండబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.